పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం దళితులపై దారుణమైన హత్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో దళిత యువకుడు సాల్మాన్ హత్యను నిరసిస్తూ వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతూ దళితులను గ్రామాల నుంచి తరిమేస్తోందని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులతో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉంది. పల్నాడు జిల్లాకు చెందిన ఒక దళిత యువకుడిని అతి దారుణంగా చంపేసిందని ఏదైతే కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏదైతే ఆయన చంపడానికి అంటే సాల్మాన్ అనే వ్యక్తిని ఎందుకు చంపారు, ఈ కుటుంబ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏమి, వైఎస్ఆర్సీపీ నేతల మాటల ద్వారా తెలుసుకుందాం. అన్న చెప్పండి, పల్నాడు జిల్లాలో ఒక దళిత యువకుడు అతి దారుణంగా హత్య చేయబడ్డాడు, ఎందుకోసం చేశారు, ఏం రీజన్ అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నెల గ్రామంలో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మందా సాల్మాన్ కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం. ఆ కుటుంబం ఎలక్షన్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ నేత ఎరపతినేని శ్రీనివాస్ గారు వారి ఆదేశాల మేరకు, ఆ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దాదాపు 400 కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామానికి బయట జీవిస్తున్నారు. వారు పండక్కి వాళ్ళ బిడ్డకు బాగాలేకపోతే వచ్చారు. వచ్చింది తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నేతలు, తెలుగుదేశం నాయకులు రాడ్లతోటి కర్రలతో వాళ్ళ తల మీద మోది సాల్మాన్ దాదాపు 4 రోజులు 5 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి 9వ తారీఖు జరిగినటువంటి ఘటన, ఇది 10వ తారీఖు అనుకుంటా, మొన్న హత్యగావించబడ్డాడు. ఆయన మీద దాడి చేసిన తర్వాత ఆపరేషన్స్ అయ్యాయి. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చేరి కొట్టుమిట్టాడి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి సాల్మాన్ గారి మీద ఇంకా కక్ష తీరకుండా వారి శవాన్ని కూడా గ్రామంలోకి రానివ్వకుండా, లోపలికి తీసుకెళ్ళనివ్వకుండా గ్రామం బయటే శవాన్ని ఉంచి రాక్షస ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే దళితుణ్ణి ఈ విధంగా కొడతాం, మేము మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ విధంగా దాడి చేస్తాం, మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టిస్తాం. ఎవరైతే దెబ్బలు తిన్నారో అతని మీద కేసు పెట్టాడు సిఐ. అక్కడ ఉన్నటువంటి సిఐ పెట్టించండి ఎవరు? ఎరపతినేని శ్రీనివాస్ గారు. ఎరపతినేని శ్రీనివాస్ గారి చరిత్రను ఒకసారి కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్రకు ఏమాత్రం తగ్గనటువంటి పరిస్థితి. హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా గురజాలను మార్చినటువంటి వ్యక్తి ఎరపతినేని శ్రీనివాస్ గారికి. పార్టీలు ఏవైనా, రాజకీయ పార్టీలు ఏవైనా అటువైపు కానీ ఇటువైపు కానీ కార్యకర్తలు అనుచరులు బలైపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు, ఎంతవరకు సమంజసం అంటారు? ఇదైతే చాలా అన్యాయము. ఎందుకంటే అమాయకమైనటువంటి కార్యకర్తల మీదకి పోయి వాళ్ళని హతమార్చడం అనేది, అందులో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ కుటుంబాలు 400 కుటుంబాలను ఊర్లోంచి తరిమేసినారు. ఊర్లోంచి తరిమేసి ఊర్లోకి రాకుండా పెట్టిన తర్వాత జస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం వస్తే చంపడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక హత్యా రాజకీయాలతోనే ముందరు పోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ చూసి అగ్రెసివ్గా పార్టీని ముందరు తీసుకుపోతుంటే భయపడుతూ ఉన్నారు. భయపడి రాజకీయంగా ఎదుర్కోలేక మా కార్యకర్తలను హతమార్చాలనేటువంటి ఆలోచనకు వచ్చి బెదిరించుకొని భయపడించి ఈ యాక్టివిటీస్ చూస్తున్నారు. కానీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. కుందేళ్ళు కూడా భయపడవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించడం అనేది మీ కలలో మాట. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. 16 నెలలు జైలు నుండి బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి దమ్ముండే నాయకుడి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. మీరు ఇంకా ఇలాగే మీరు దాడులు చేయాలనుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. మేమే కనుక మా కార్యకర్తలు ఎదురు తిరిగితే మీరు పోలీసులు మీకు అడ్డం వచ్చినా సరే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉంటారని గుర్తు పెట్టుకోవాలి. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. సహనాన్ని నశించిందంటే మీరు రాజకీయంగా మనుగడ లేకుండా పోతారని గుర్తు చేస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే రాజకీయ కక్ష సాధింపులకు పెట్టారో, మరి అందులో ఒక పేజీ దళితుల్ని హతమార్చడం కూడా ఉందంటారా? మీ అభిప్రాయం?
ఖచ్చితంగా దళితులు అంటేనే జగనన్న సైన్యం అనేది వాళ్ళకి అర్థమైంది. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా దళితుల ప్రతి ఒక్కరు కూడా వైసీపీ అభిమానులు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు ఆయన నైజం. అలాంటిది ఈరోజు సల్మాన్ గారిని, ఒక దళితుడైన ఒక వ్యక్తిని ఈరోజు అతి దారుణంగా చంపితే ఒకటి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. ఒక్క మనిషి చనిపోతే ఆయన ఒక్కడే చనిపోడు, ఆ కుటుంబం అంతా చనిపోయినంత. ఒక మనిషి చంపితే ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మరి బాధలు కష్టాలు అనుభవించాల పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చంపడం ఈజీ, ఆ తర్వాత ఎదుర్కొనే బాధలు చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళకి అర్థం అవుతుంటే కదా. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసేది ఒక హత్య రాజకీయమే. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అడ్డమైన రాజ్యాంగాలు తీసుకొని అడ్డమైన ఎన్నిసార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళకి ఇంకా కూడా తెలివి రాని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఇంటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు కూడా మహిళల తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి, భయపడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పటితో కూడా మీరు ఆపకుంటే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుంది. ఇలాంటి ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి పాలన మంచిది కాదు. ఒకవేళ మీరు ఇలా కొనసాగిస్తే ప్రజలైతే ఖచ్చితంగా తిరగబడతారని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.